కోరికలు ఉంటాయో వాళ్ళందరూ సంసారులే. అర్థమైందా? అది కోరికలు ఎవరికి ఉంటాయి, ఎవరికి ఉండవు, మళ్ళీ ప్రశ్న. ఇవన్నీ ప్రాసెసింగ్ లో వెళ్ళాలి. అందరికీ ఉంటాయి. ఉన్న దాంట్లో ఏంటంటే కొంతమందికి ఏంటంటే కేవలం భౌతికంగా ఆనందిద్దామనే కోరికలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే సరే ఇది ఈ భౌతిక కోరికల ఆనందం, దీనిలో ఆనందం లేదని నాకు అర్థమైపోయింది, అనిపించేసాను, అర్థమైపోయింది. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. నేను భగవంతుడి కోసం ప్రయత్నం చేయాలనే ప్రయత్నంతో కొంతమంది ఉంటారు. ఏంటి మనం ఇఫ్ యూ గో టు ఫండమెంటల్స్, కోరికలు ఎందుకు కలిగాయి అంటే అర్థం ఏంటంటే మన మనసు చెలించడం వల్లనే కోరికలు కలుగుతున్నాయి. మనసు చెలించడం వల్లే కోరికలు కలుగుతున్నాయి. వెయిట్. అయితే మనసు ఎందుకు చెలించింది అంటే అర్థం ఏంటంటే మన శ్వాస ఉన్నంత వరకు. సో ఆ శ్వాసని అధిగమించడానికి నువ్వు పైకి వెళ్తుంటే కోరికలు తగ్గుతాయి, కిందకు వస్తే కోరికలు పెరుగుతాయి. నౌ పుట్ యువర్ క్వశ్చన్. మనసు చెలించేదంటే when you are in the entanglement of the senses and the gender. Yes. For example, I will tell you. మీకు ఈ కోరికలన్నీ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత నిద్రలో వచ్చాయా? అంతే కదా. యువర్ డిజైర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వెన్ యూ కమ్ అప్. నిద్రలో లేవు కదా. నిద్రలు లేనప్పుడు, కోరిక లేనప్పుడు, సంసారం లేనప్పుడు వై కాంట్ యూ కంటిన్యూ ఇన్ దట్ స్లీప్? నేను అంటున్నది స్వప్నాలు అంటే నిద్ర లేదు. స్వప్నాలు అంటే నిద్ర లేదు. స్వప్నం అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ హ్యాపీ హ్యావింగ్ ప్రాపర్ స్లీప్ అంటే దాని అర్థం ఏంటి? వినండి మీరు, నేను దేనికి లీడ్ చేస్తున్నానో అది సావధానంగా వినండి. మామూలుగా ఇదేంటంటే ఈ ప్రశ్నలకు సమాధానం మీకు అర్థం కావు. ఏంటి నేను దేనికి లీడ్ చేస్తున్నానో అది వినండి. అదేమిటంటే ప్రతి ఒక్క దిస్ ఈజ్ జనరలైజ్డ్, ఇట్ ఇస్ నాట్ స్పెసిఫిక్. ప్రతి ఒక్కరికి కాదు. అక్కడ ఇప్పుడు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు, ఈ 4-8 ఎవరు ఎక్కడున్నా సరే సాధన చేస్తే తరించవచ్చు. అంటే పెళ్లి చేసుకోవాలని లేదు, చేసుకోకూడదని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు డూ సాధన. అర్థమైందా? ఇకపోతే ఏంటంటే ఈ కోరికలకు కలడానికి కారణం ఏంటంటే మనసు స్పీడ్ గా బయటకు వస్తుంది. బయటకు వస్తుంటే కోరికలు. అది ఎందుకు వస్తుందంటే మన శ్వాస ఎంత కిందకి పోతే అంత కోరికలు. మీరు ఎంత పైకి సాధన చేసి పైకి వెళ్తుంటే అంతగా తగ్గిపోతాయి. ఏంటి అది సంసారం దేని వల్ల వచ్చింది? కోరికల వల్ల వచ్చింది. కోరికలు దేని వల్ల కలిగాయి? మనసు కదలటం వల్ల. మనసు ఎందుకు కదిలింది? మన శ్వాస. కాబట్టి ఈ కోరికలు లేకుండా ఉండాలన్నా, సంసారం లేకుండా ఉండాలని చేయవలసింది ఏంటి? శ్వాసను పైకి తీసుకురా. అది మహాత్ములు చెప్పింది, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది, ఉపనిషత్తులోన. సో హ్యాపీనెస్ లైస్ అబౌవ్, నాట్ బిలో. ఏంటి మనం టెంపరీగా నిద్రలోకి వెళ్ళేటప్పుడు అది కూడా ఏంటంటే విత్డ్రా అవుతుందండి. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ అప్వర్డ్స్. విత్డ్రా అవుతుంది. విత్డ్రా అవడం వల్ల యు ఆర్ ఫీలింగ్ సమ్ హ్యాపీనెస్. నేను అన్నది హ్యాపీనెస్ అంటే టోటల్ గా నేనే చెప్పట్లేదు. అర్థమైందా? అది